హలో అండి, అందరికీ నమస్తే. ఈరోజైతే చిన్న అప్డేట్ అండి. ఏంటంటే ఇక్కడ చూస్తున్నారు కదా గ్రో బ్యాగ్స్. ఈ గ్రో బ్యాగ్స్ అన్ని కూడా నేను స్టిచ్ చేసినవే, బ్యానర్ తో స్టిచ్ చేసినవి అనమాట. ఇంతకుముందు వీడియోలో ఇంట్లో మొక్కలు చూపించాను కదా, కొన్ని వంకాయ మొక్కలు అలా చూపించాను కదా, అవన్నీ కూడా ఈ గ్రో బ్యాగ్స్ లో పెట్టేశాను. ఈ మట్టి అంతా కూడా నార్మల్ మట్టి అండి, ఎటువంటి ఎరువులు ఏవి కలపలేదు. 30 వంతు నింపేశాను. ఈ ఒక్క గ్రో బ్యాగ్ ఖాళీగా ఉంటే ఇందులో బెండకాయ గింజలు నాటింది మమ్మీ. నెక్స్ట్ 3 గ్రో బ్యాగ్స్ అన్నమాట. ఈ 3 గ్రో బ్యాగ్స్ లో టమాటా మొక్కలు. ఇవి కూడా ఆల్రెడీ వేరే పాట్లో మొలిచినవే పెట్టేసింది, సపరేట్ గా ఏం వేయలేదు. ఇదేమో చామంతి మొక్కల్లో ఉన్న ప్లాంట్ అన్నమాట. ఇది ఇంకో పాట్ లో ఉన్న మొక్కలు. నెక్స్ట్ ఇక్కడ మీకు ఇంతకుముందు వీడియోలో వంకాయ ప్లాంట్స్ చూపించాను కదా, అవన్నమాట. ఇది కొంచెం పెద్దగానే ఉండే, ఆకులు చీడ వచ్చింది అనేసి ఆకుల వరకు కట్ చేసేసి ఈ మొక్కలు పెట్టేసాము. 2 వంకాయ మొక్కలు. నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి క్యాప్సికమ్ మొక్కలు ట్రాన్స్ప్లాంట్ చేయాలన్నాను కదా, అవి కూడా చేసేసాను. ఒక గ్రో బ్యాగ్ లో ఒక మొక్క పెట్టేశాను. కానీ ఇక్కడ నాకు షాక్ ఇచ్చే విషయం ఏంటంటే ఇది క్యాప్సికమ్ కాదు అనిపిస్తుందండి. చూడండి, నేను క్యాప్సికమ్ అనుకున్నాను ఇన్ని రోజులు, ఇదైతే క్యాప్సికమ్ కాదనిపిస్తుంది. కాదనే అనుకుంటున్నాను, నార్మల్ మిర్చినే అండి ఇది. కాకపోతే మందంగా ఆకు కూడా పెద్దగా ఉండి ఈ కాడ కూడా మందంగా ఉండేసరికి నేను క్యాప్సికమే అనుకున్నాను. బట్ ఇది క్యాప్సికమ్ అయితే కాదండి. చూడండి, మీకు ఏమైనా క్యాప్సికమ్ లా అనిపిస్తుందా లేదా నార్మల్ మిర్చిలా అనిపిస్తుందా ఒకసారి కామెంట్ చేయండి. ఇది కూడా సేమ్ ఇది నార్మల్ మిర్చి అయితే ఇది కూడా నార్మల్ మిర్చినే అవుతుంది. నెక్స్ట్ ఇది రణపాల చెట్టు అండి. ఇంతకుముందు వీడియోలో గుర్తొస్తలేదు అని చెప్పాను కదా, ఈ ప్లాంట్ ఇది రణపాల చెట్టు. ఈ రణపాల చెట్టుని కూడా తీసేసాను. ఆ పెద్ద కుండీలోంచి తీసేసి ఈ చిన్న దాంట్లోకి మార్చాను. నెక్స్ట్ లిల్లీ చెట్టు అలాగే ఉంది. నెక్స్ట్ ఈ ప్లాంట్స్ అన్ని అలాగే ఉన్నాయి. ఇవి మాత్రమే కొంచెం అప్డేట్ అన్నమాట. రెయిన్ లిల్లీ చిన్న అప్డేట్ అన్నమాట. చూడండి, వర్షాలు అయితే ఏం పడట్లేదు, బట్ ఒక మొగ్గ వచ్చింది రెయిన్ లిల్లీ. నెక్స్ట్ వచ్చేసి మర్రి చెట్టు అన్నమాట. చూడండి, మర్రి చెట్టుని పాట్లోకి మార్చుకున్నాను. ఈ మర్రి చెట్టు ఉన్న పాట్లోనే కలమంద చెట్టు కూడా వేశాను. ఈ మర్రి చెట్టు చినిగిన బస్తాలో ఉండే కదండి, మీకు చూపించాను. ముందు వీడియోస్ చూస్తే మీకు అర్థమవుతుంది. అందులో నుంచి తీసి ఈ పాట్లో పెట్టేశాను అనమాట. ఈ మర్రి చెట్టు గురించి నాకు ఒక కొత్త విషయం తెలిసిందండి. ఏంటి అంటే ఈ మర్రి చెట్టు తీసిన తర్వాత మా నాన్నమ్మ అప్పుడే వచ్చింది, మర్రి చెట్టు పీకి పడేయొద్దు, ఒకవేళ అవసరం లేకుండే ఎక్కడైనా పాతి పెట్టాలి అని చెప్పింది. బయట అయినా సరే పడేయకుండా పాతి పెట్టి రావాలి అని చెప్పింది అనమాట. సో అది కొత్తగా తెలుసుకున్నాను. మీకు కూడా ఈ విషయం తెలుసా లేదా కామెంట్ చేయండి. ఇది నిజమా కాదా కూడా కామెంట్ చేయండి, ఓకేనా?